తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పడానికి అందరూ కూడా కాంగ్రెసే కారణం అని చెప్తా ఉన్నారు. కానీ దానికన్నా అసలు కాంగ్రెసే కాదు, అసలు కారణం ఎవరంటే బీఆర్ఎస్ నాయకులే. బీఆర్ఎస్ నాయకులే అసలు కారణాలు. మరి బీఆర్ఎస్ లో ఉన్న దొంగలెవరు, ఆ పార్టీలో ఉన్న దొంగలెవరు, ఇంకో క్యాడర్ ని రానివ్వకుండా చేసిన వాళ్ళు ఎవరు, మరి లాస్ట్ మూమెంట్ లో కూడా జిల్లాల వారీగా కూడా నాయకులందరూ కూడా లంగ రాజకీయాలు చేసిండని చెప్పి మనకైతే నేటి రాత్రిలో ఎక్స్క్లూజివ్ న్యూస్ వచ్చింది. అసలు బీఆర్ఎస్ లో ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఏం చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఈ నాయకులందరికీ కూడా ఎట్లా బుద్ధి చెప్తే వాళ్ళు బాగుపడతారు, పార్టీ బాగుపడుతుంది, ఇవన్నీ కూడా పెద్ద సార్ వరకు కూడా ఎవరు కూడా తీసుకుపోతలేరు. అందుకే పార్టీని ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి మనకైతే వార్త రావడం జరిగినది. ముందుగా వార్తలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇక మొత్తానికైతే ఇక ఈ రోజు నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరైతే లంగ రాజకీయాలు చేస్తా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా జిల్లా వారీగా ఒక్కొక్కరి పైన వరుస కథనాలు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మేమే ఉండాలి అధికారంలో, మేమే ఉండాలి ఇక్కడ, మా తర్వాత ఎవరు కూడా ఉండకూడదు, మేము చెప్పిందే నడవాలి అని చెప్పి బయట నుంచి వచ్చిన నాయకులు కానివ్వండి, పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, మళ్ళీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ పెద్ద తోపులు అన్నట్టుగా అది ఏదో గ్రూపులు ఫామ్ చేసుకుంటాను. 2 గ్రూపులు ఉన్నాయంట తెలంగాణ రాష్ట్రంలో. మరి ఆ గ్రూపులు కూడా ఎవరికి సంబంధించినవి? మరి ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ గారును హరీష్ రావు గారు కూడా తిరుగుతా ఉన్నారు కదా జిల్లాల వారిగా. మీరు తిరిగి అక్కడ ఒక 3-4 రోజులు లేదా ఒక వారం రోజులు మంచిగా అక్కడ ఉండి అసలు ఏ రాజకీయ నాయకులకు ఎవరెవరికి లొల్లుళ్ళు ఉన్నాయి, ఎందుకు వాళ్ళకు పడతలేదు, ఎందుకు ఇట్లా గ్రూప్ లెక్క డివైడ్ అవుతున్నారు ఏందనేది మీరు అక్కడ కూర్చొని సెట్ చేస్తేనే ఇవన్నీ కూడా సెట్ అవుతాయి. లేకపోతే వాళ్ళందరూ రోడ్ల పైనకు వచ్చి కొట్టుకునేటట్టున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా గెలిచింది. అందుకే ఈ రోజు ప్రజలందరిలో కూడా అసంతృప్తి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా బీఆర్ఎస్ లేదు అన్న బాధ వాళ్ళకు ఉన్నది. కానీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు, దాన్ని ఎవరు కూడా సెట్ చేసుకుంటలేరు కదా, చేసుకోవాలి దాన్ని. అందుకే మరి ఎవరెవరు ఎన్ని కథలు పడ్డారు, ఎవరెవరు కాంగ్రెస్ గారు సపోర్ట్ చేసిండ్రు, ఇటు వాళ్ళు గెలవద్దు, నేను గెలవకపోతే నా పార్టీ వాడు ఇంకోటి గెలవద్దు అని చెప్పి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మొన్న చూసుకున్న మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఇట్లా ఏంటంటే ముచ్చట. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ గా ఒక నియోజకవర్గం ఉన్నది అనుకుందాం. నేను ఒక ఎమ్మెల్యే, నాకు ఆ నియోజకవర్గంలో నాకు బాగా పట్టున్నది. నన్ను తీసుకుపోయి అంటే అక్కడ ఉన్న ప్రజలందరితో కానివ్వండి నన్ను పోతే గుర్తుపడతారు, నేను వాళ్ళతో మాట్లాడితే మంచిగా ఉంటుంది, ఓట్లు పడతాయి. నన్ను తీసుకుపోయి ఆడేయక నన్ను తీసుకుపోయి వేరే నియోజకవర్గంలో వేస్తే, వేరే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే అంటే ఏంటంటే ఆధిపత్య పోరు. ఈ పెద్ద మనిషి ఈడపోయి ఆ నియోజకవర్గంలో పోయి అక్కడ క్యాంపెయిన్ చేస్తే ఆయనకు ఫ్యూచర్ లో మంచి స్కోప్ ఉంటుంది, ఆయన మళ్ళీ ఫ్యూచర్ లో సీట్ ఇస్తారు, ఆయనకు గెలుస్తారని చెప్పి ఈయనని అంటే నన్ను ఇక్కడ ఉండనియకుండా వేరే దాంట్లో పడేసాడు, లేదా నాకు అక్కడ పోస్ట్ ఇవ్వలేదు, నాకు అక్కడ పోయి క్యాంపెయిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇట్లా చాలా రాజకీయాలు జరిగి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సగానికి సగం పోస్ట్ కూడా పీకినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కొంతమంది నాయకులు కూడా మాట్లాడిన కాబట్టి ఓపెన్ గా చెప్తా ఉన్నాం, నాకు అక్కడ పర్పస్ ఉన్నప్పుడు నేను ఆడబోయి ఉండాలి, కానీ నన్ను ఎన్నో వాడేస్తే నా ప్లేస్ లో వేరే వాళ్ళని వేస్తే ఎట్లా గెలిపిస్తారు, వాళ్ళైనా ఆడబోయి ఎట్లా మాట్లాడగలుగుతారు, వాళ్ళకు ఆ చొచ్చుకోపోవడం అనేది కొంచెం హార్డ్ గానే ఉంటది కదా అక్కడ ఉన్న జనాలతోటి. సో ఇట్లాంటివి చాలా కూడా జరిగినాయి బీఆర్ఎస్ పార్టీ మన ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి దేనికైనా కూడా. మరి ఎవరు అస్మదీవులే అసలు దొంగలు, ఎవరా దొంగలు? బీఆర్ఎస్ ను ఓడించింది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ఓటమికి సొంత నేతలే కారణం. ఎవరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వేసేసి నమ్ముతా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఏదంటే హైకమాండ్ దాకా పోయేటట్టు చూస్తలేరు. మధ్యలో ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆపేస్తా ఉన్నారు. నియోజకవర్గం నుంచి బయటికి పోతలేవు ముచ్చట్లన్నీ కూడా. నేను గెలిస్తే చాలు అని అందరూ అనుకున్నారు. జిల్లాల వారీగా పేరు మోసిన నాయకుల లంగ రాజకీయం చేశారు. వాళ్ళందరూ కూడా లంగ రాజకీయాలు చేసినారని చెప్తా ఉన్నారు మా వాళ్ళు. మరి ఉమ్మడి జిల్లాలో తమకు ఎదురు లేకుండా చూసుకోవాలని అనుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జిల్లాలో సపోజ్ నేనున్నా, నా తర్వాత ఇంకా ఇప్పుడు నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు నా పార్టీ మెంబర్ నేను వాళ్ళని కలుసుకొని మంచిగా వాళ్ళని కూడా డెవలప్ చేయాలని, పార్టీ మంచిగా ఉండాలని ఎవ్వరు కూడా అనుకుంటలేరు. ఇక్కడ ఎవరు ఉండకూడదు, నేనే తోపు ఉండాలి, నేనే మంచిగా సంపాదించుకోవాలి, నేనే మంచిగా తినాలి, నా కుటుంబంలో నుంచి అందరు రావాలి, వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలి, ఎవరిని ఎదగనియద్దు. ఇట్లా కూడా కొంచెం డ్యామేజ్ అయింది పార్టీకి. పైకి కనిపించని కుతంత్రాలు చేశారు. అగ్రనాయకుల గ్రూపులే బీఆర్ఎస్ కొంప ముంచాయి. నాయకులు కార్యకర్తలను విడదీసి రాజకీయం చేశారు. గ్రూపుల వారిగా ఒకరినొకరు పక్కన పెట్టేలా చిల్లర రాజకీయం చేశారు. అందరం గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుందన్న వాస్తవం మర్చిపోయినారు. వీళ్ళందరూ కూడా మర్చిపోయి అదే ఆ గ్రూప్ అయితే ఏంది, ఈ గ్రూప్ అయితే ఏంది, ఎవరైతే ఏంది అవన్నీ వస్తాయి. ఆ గ్రూప్ మెంబర్స్ ఎవరు, మరి ఏ గ్రూప్ గా డివైడ్ అయినారు ఏందనేది కూడా మెల్లమెల్ల ఒక్కొక్కటి వస్తుంది. జిల్లాల వారీగా అని చెప్పినా కదా, ఒక్కొక్కరు నాయకుల గురించి
ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎవరెవరు ఎట్లా చేసిండ్రు. లాస్ట్ మూమెంట్ లో వీళ్ళు ఏంటంటే వీళ్ళ సొమ్ము ఏందో పోతున్నట్టు, ఆల్రెడీ పార్టీ ఫండ్ కూడా ఏదో కొంచెం వస్తూ ఉంటుంది కదా, లాస్ట్ మూమెంట్ లో కూడా ఎవరు కూడా తీయలే, ఆడికెళ్ళి వస్తుంది కదా ఏం కాదు గెలుస్తామన్న ధీమాలు ఉన్నారు అందరు. ఏమైంది, బొక్క వరల పడి కూర్చున్నారు అందరు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడతా ఉన్నారు. ఇలా ఇంకోటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు పార్టీ మారతలేరంటే ఇలా నమ్మకం కూడా ఏంటంటే మళ్ళా 100% ఇప్పుడు వాతావరణం ఏదైతే ఉందో అట్లా ఉన్నది, పాజిటివ్ గానే ఉన్నది బీఆర్ఎస్ కి. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇప్పటి నుంచెల్లే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇలా రాజకీయాలు మొదలు పెట్టిండ్రు. అందుకే ఎవరు పార్టీలకి వెళ్ళి పోతలేరు వేరే పార్టీలకు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా కూడా అవన్నీ టైంపాస్ వేశారు, టైంపాస్ ఇవ్వరాలు అవన్నీ పక్క పెట్టేయండి. వాళ్ళకి ఓరు బీఆర్ఎస్ కి మళ్ళీ స్కోప్ ఉంది కాబట్టి అగో ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎవరెవరిని పక్కన పెడితే బాగుంటది, ఎవరెవరిని పార్టీలో ఉంచుకుంటే బాగుంటదని ఇప్పటికైనా పార్టీలో ఉన్న పెద్ద మనుషులు జర కొంచెం గుర్తిస్తే బాగుంటది. ఈడ కూడా అదే కదా చెప్పింది, 33 సీట్లు ఖచ్చితమైన మార్పే. 2023లో 69 నియోజకవర్గాల్లో జరిగిన లంగ రాజకీయాలు. అసలు అప్పుడే సీట్లు మారిస్తే పక్కా గెలుస్తుండే బీఆర్ఎస్. ఎవరి పనికిమాలిన నాయకులకు, కేసులున్న నాయకులకు ఇక డీప్ గా పోతే ఇంకా గలీజ్గా ఉంటుంది. వాళ్ళ గురించి మాట్లాడుకొని కూడా దండగానే. కానీ అట్లాంటి వాళ్ళు అందరూ తీసుకుపోయి టికెట్లు ఇచ్చిండ్రు. అడ్డగోలుగా బండ బూతులు తిట్టిన బీఆర్ఎస్ పార్టీని తిట్టినా కూడా ఇట్లా దులిపేసేసుకొని వాళ్ళకి సీట్లు ఇచ్చుకున్నారు. అంటే ఎమ్మెల్యే టికెట్లనే కాదు వేరే దాంట్లో కూడా ఎంత గలీజ్గా తిట్టినా కూడా ఇట్లా దులిపేసేసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చిండ్రు. మరి వీళ్ళ కోసం జెండాలు మోసిన కార్యకర్తలు ఏడవేండ్రు, ఉద్యమ నాయకులు అందరు ఏడవేండ్రు. అలాని పట్టించుకున్నా అయిపోతుండే. అసలు అందరు గెలిస్తే తమకు మంత్రి పదవులు దక్కవని అనుకున్నారు. మంత్రి పదవులు ఆశించిన వాళ్ళే ఇదంతా చేశారు. మరి ఎవరు మంత్రి పదవులు ఆశించిన పెద్ద మనుషులు ఎవరు? నిజంగా ఆబ్వియస్లీ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఏరియాకి సంబంధించి ఇప్పుడు 2% ఆడు ఉన్నారు అనుకోండి. ఇప్పుడు కంపల్సరీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అనుకుందాం. ఇప్పుడు అదే అంటే మళ్ళీ అక్కడ ఉన్న నాయకులనే అనుకున్నారు, అక్కడ వాళ్ళు కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నాకు ఫస్ట్ మైండ్ లో వరంగల్ వచ్చింది కాబట్టి వరంగల్ అని చెప్తున్నా. ఇప్పుడు వరంగల్ కి సంబంధించి ఉంది అనుకోండి, అక్కడ ఒక 3-4 నాయకులు ఉన్నారు అనుకోండి. సో ఇప్పుడు అందరికి మంచి అనే పేరు ఉన్నది. సో ఇప్పుడు ఈ పెద్ద మనిషిని గెలిపించినా కూడా అంటే లించబెట్టినా కూడా ఎక్కువ నడుస్తున్నారు అని అంటే ఆయన గెలిస్తే మంత్రి పదవి వస్తే మరి నా సంగతి ఏంది, మరి నేను రావాలి కదా అని చెప్పి వెనకాల నుంచి అది చిచ్చు పెట్టి ఆయనని డిఫేమ్ చేస్తా ఉన్నాడు. అంటే అక్కడ దెబ్బతింటుంది ఎవరిది? పార్టీయే కదా దెబ్బతింటుంది. మీ స్వలాభం మీకోసం చూసుకొని అక్కడ మీరు అందరు కూడా పార్టీని దెబ్బతీస్తా ఉన్నారు. అట్లా చాలా మంది కూడా ఉన్నారు. మంత్రి పదవుల కోసం ఆశించిన వాళ్ళందరూ చాలా మంది కూడా గిట్లాంటి కథలే పడతా ఉన్నారు. పైకి అమాయకుల్లా నటిస్తున్నారు. ఇప్పటికీ అందరం గెలవాలన్న ఆలోచనలో ఎవ్వరు కూడా లేరు. మేము గెలిస్తే చాలు అనే స్వార్థంతోనే ఉన్నారు. మాటలు ప్రజలకు చెప్పమంటే అగ్రనేతలకు చెప్తా ఉన్నారు. ఎవరి పరపతి వాళ్ళు పెంచుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. తమ ఆధిపత్యానికి డోకా లేకుండా చూసుకుంటున్నారు. అధినేత కేసీఆర్ తో సహా అగ్రనేతలను మోసం చేస్తా ఉన్నారు. చెప్పుడు మాటలు చెప్పేవారి మాటలే అగ్రనేతలు నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఆబ్వియస్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలే నమ్ముతారు, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలే నమ్ముతారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందని తెలియదు కదా. ఇక్కడ నుంచి వాళ్ళు కరెక్ట్ గా అడిగి పోవాలి కదా. ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా పోతలేదు కాబట్టి అగోగి ఇవన్నీ కూడా నడుస్తా ఉన్నాయి. హడావిడి చేసే వారికే పార్టీ కూడా ప్రాధాన్యత కల్పిస్తుంది. చెవులు కొరికే వారిని పక్కన పెట్టుకొని నమ్మేస్తుంది. క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని గుర్తించడం లేదు. ఈ 3 పాయింట్ల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం మనం. ఏంటంటే ఇక పైసలు ఉన్న వాళ్ళను ఇక బీఆర్ఎస్ పార్టీ చేసిన మైనస్ ఏంటంటే ఈ దందాలు చేసేటోళ్ళు ఉంటారు కదా, పైసలు సంపాదించుకునేటోళ్ళు, ఈ వ్యాపార వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్నిటికీ సంబంధించి ఒక్కొక్కరు పేర్లు తీసుడు ఎందుకు కానివ్వండి, దందాలు చేసుకునేటోళ్ళు ఓపెన్ గా చెప్తాను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బిజినెస్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా నాయకులు, వాళ్ళందరి గురించి చెప్తాను. ఏంటంటే వాళ్ళందరూ ఏంటంటే ఏదైనా మీటింగ్ కాగానే ఏదైనా రాగానే ఇక ఫ్లెక్సులు కొట్టిస్తారు, హడావుడి చేస్తారు. జరిగిన పైసలు ఖర్చు పెట్టంగానే అరే పార్టీ కోసం మస్తు కష్టపడుతున్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తులను కాపాడుకుంటారు, మంచిగా తిష్ట వేసుకొని కూర్చున్నారు వాళ్ళ. సో ఇది మరి పార్టీ క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని ఎవరు గుర్తిస్తా ఉన్నారు? వాళ్ళందరూ రావాలి, ఆడ కండువలు మొయ్యాలి, వీళ్ళు వెనకాల జై కేసీఆర్ సీఎం అనాలి, కేటీఆర్ సీఎం అనాలి, ఏదైనా కూడా వీళ్ళతోనే అనిపించాలి. మరి వాళ్ళని ఎవరైనా గుర్తిస్తున్నారంటే అది కూడా లేదు కదా. అసలు వీళ్ళతో ఏం పని అండి? ఎవరైనా కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, మినిస్టర్లు అందరు కూడా దందాలు చేసుకునేటోళ్లకు ఎందుకు పదవులు ఇవ్వాలి? వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచిస్తారు కానీ పార్టీ కోసం జనాల కోసం ఎవరు కూడా ఆలోచిస్తలేరు. ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరు దందాలు చేసుకునేటోళ్ళు, బిజినెస్లు చేసుకునేటోళ్ళు అందరినీ కూడా అంటాను నేను. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బిజినెస్లు చేసుకునేటోళ్ళు అందరినీ కూడా అంటాను. పైసలు ఉన్నాయి కాబట్టి ఎగురుతా ఉన్నారు వాళ్ళు. పైసలు లేకపోతే వాళ్ళు ఎక్కడ? ఏమైనా స్కాములు చేస్తే కాపాడడానికి మీరు అందరు ఉన్నారు కదా అన్నట్టుగా. అంతే. ఎప్పుడన్నా జనాలకు ఇంత
వేసేస్తారు, అది చేసినాం మేమని చెప్పుకోవడానికి హడావుడి చేస్తారు గంతే. ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేదని సామెత బీఆర్ఎస్ లో ఇప్పుడు అదే నిజమని కనిపిస్తుంది. సహజంగా రాజకీయ పార్టీల్లో ఇలాంటి వారు ఉంటారనేది అందరికీ తెలుసు, కానీ బీఆర్ఎస్ లో ఎక్కువగా ఉంటారు. ఎస్, 100% అది. అధికారంలో ఉన్నప్పుడు మేమే మా వల్లనే అనుకుంటారు, ఓడిపోతే ఇతరుల మీద తోసేస్తుంటారు. కానీ ఎప్పుడు తమ పెత్తనమే సాగాలనుకునే వారు ఎక్కువయ్యారు. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ను ప్రజలు దూరం చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఓడించలేదు. ఒకవేళ ప్రజలే బీఆర్ఎస్ ను వద్దనుకుంటే గత ఎన్నికల్లో కనీసం 20 సీట్లకు మించి గెలిచేది కూడా కాదు. అది కూడా పాయింట్ కదా, గుర్తుపెట్టుకోండి జరా. కానీ నాయకుల లంగ రాజకీయాల మూలంగానే ఇదంతా కూడా జరిగింది. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత బాధపడింది ప్రజలే, బాధపడింది ప్రజలే, బాధపడుతుంది కూడా ప్రజలే. ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నది ప్రజలే. ఆ ప్రజలు కేసీఆర్ ను ఎంత బలంగా కోరుకుంటున్నారో ఓడిపోయిన నాటి నుంచి అర్థమవుతూనే ఉంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి పరోక్షంగా కారణమైన వాళ్ళే పార్లమెంటు ఎన్నికల్లో అదే కొనసాగించారు. ప్రత్యర్థి పార్టీలకు ఊపందించారు, రాజకీయం గుట్టుగా చేశారు. కానీ పైకి మాత్రం అంతా శుద్ధ పూసల్లాగానే నటిస్తా ఉన్నారు. ఈ విషయం అగ్రనాయకులకు దాకా వెళ్లకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు నేరుగా అగ్రనాయకులను కలవకుండా చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా అటు కేటీఆర్ ఇటు హరీష్ రావులు నిత్యం ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. ఇది అయితే 100% అండి. కొంతమంది మేబీ ఏళ్ళపైన లెక్క పెట్టుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ ఉండేది ఎవరంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇక వాళ్ళ వెనకాల కొంతమంది సీనియర్ నాయకులు కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం పని చేస్తున్నారు. ఇక అందరు పని చేయట్లేదని కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కేటీఆర్ ను హరీష్ రావు గారు తిరుగుతా ఉన్నారు, మంచిగా పార్టీని బలోపేతం చేయడానికి, స్ట్రెంథెన్ చేయడానికి మంచిగా కష్టపడతా ఉన్నారు. వాళ్ళ వెనకాల కొంతమంది నాయకులు ఉన్నారు. ఒక ముచ్చట మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారి బర్త్డే కానివ్వండి, కేసీఆర్ గారి బర్త్డే కానివ్వండి, వామో ఇక వాళ్ళ సొంత బర్త్డే లెక్కనే ఫ్లెక్స్లు వేసేసి ఇంటి ముందు డీజేలు పెట్టి ఓ వేల మందితోని అన్నదానాలు చేపించి, కేకులు కట్ చేపించి ఓ హంగామా చేసేది. మరి అదే పైసలు ఉన్నోళ్ళు, అదే బిజినెస్లు చేసేటోళ్ళు అధికారం పోయినాక ఎందుకు చేయట్లేదు? ఎందుకు భయపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? మీకు నిజంగా ప్రేమ ఉంటే, అంతగానం కేసీఆర్ గారి పైన ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటే మీరు ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? తగ్గిపోయినాయి, వాస్తవంగా అధికారం అయినాక తగ్గిపోయినాయి. కానీ చేసేటోళ్ళు చేస్తా ఉన్నారు కదా, కొంతమంది ఏళ్ళపైన లెక్క పెట్టేటోళ్ళు ఉన్నారు కదా. చెప్తాను నేను, ఎవరు కూడా చేయట్లేదు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ 100 మందిలో ఒక 5 అనుకుందాం. మరి ఆ 100 మంది ఎడిగిపోయారు చేసేటోళ్ళు అంతా కూడా. అంటే మీరు అందరు కూడా అవకాశవాదులా? అంటే వీళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు, కేటీఆర్ గారు హరీష్ రావు గారు తిరుగుతా ఉన్నారు. మరి మిగతా నాయకులు అందరూ ఏం చేస్తా ఉన్నారు? ఏం కాదు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇంత పైసలు పడేసి మంచిగా తిరుగుతా అయిపోతుంది, అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారా మీరు? పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఎట్లా అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ పేరు తలిస్తేనే గజగజ వణకాలి అపోజిషన్ పార్టీస్ కూడా. గట్లా చేసుకోవాలి మీరు. దానికి ఏం చేయాలి ఏందని ఆలోచించాలి. ఒక్కసారి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఇంకా నాయకులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీకి ఛాన్స్ ఉన్నదన్నప్పుడు ఎట్లా చేసుకోవాలి మనం? ఈ పనికిమాల నాయకులు ఎవరైతే ఉన్నారో, లంగ రాజకీయాలు చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, వాళ్ళందరి పైన కూడా ఒకసారి యాక్షన్ తీసుకొని వాళ్ళందరిని కలపండి. అట్లీస్ట్ ఏ రాజకీయ నాయకులకు పడతలేదు, ఏ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏ రాజకీయ నాయకులకు పడతలేదు, ఎందుకు, వాళ్ళకి ఏం డిఫరెన్సెస్ వచ్చినాయి ఏందనేది మాట్లాడి జర వాళ్ళని కలిపేటట్టు చేస్తే అక్కడ ఉన్న కార్యకర్తలు బాగుపడతారు, నాయకులు బాగుపడతారు, బీఆర్ఎస్ పార్టీ కూడా మస్తు ఉంటుంది. ఇక అప్పుడు ఇక ఇక్కడ చూద్దాం ఆగండి ఒక్కసారి. ఏంటంటే ఉప ఎన్నికలను ఇంకా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏం చేసిన అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, అనేక పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తా ఉన్నారు, జిల్లాల పర్యటనలు కొనసాగిస్తా ఉన్నారు. ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. పార్టీ బలోపేతానికి ఎనలేని ప్రయత్నం చేస్తున్నారు. అయినా పార్టీ ఎందుకు గెలవలేకపోతుంది? ఉప ఎన్నికల్లో ఎందుకు దారుణ పరాజయాలు మూటగట్టుకుంటుంది? సర్పంచ్ ఎన్నికల్లో ఎందుకు అనుకున్న సర్పంచ్లు గెలవలేకపోయింది? మున్సిపల్ ఎన్నికల్లో అంత దారుణ ఓటమికి కారణమై ఉంటుందన్న సంగతిని కూడా అగ్రనేతల దాకా వెళ్ళడం లేదు. అంటే వీళ్ళు పంపించడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే అంతా ఈడీనే సదరేస్తా ఉన్నారు. జిల్లాల పర్యటనకు వచ్చిన రాష్ట్ర స్థాయి నాయకుల సమావేశాలైన సామాన్య కార్యకర్తల సూచనలేవి, వారి సలహాలేవి? వాళ్ళు అగ్రనాయకులతోటి సెల్ఫీలకే పరిమితం చేస్తా ఉన్నారు. అయినా అగ్రనాయకులు ప్రతి జిల్లా కేంద్రంలో ఓ 3-4 రోజులు ఉండి ప్రతి నాయకుడి మనోగతం తెలుసుకోండి, ప్రతి కార్యకర్త తన మనసులోని మాట చెప్పే అవకాశం ఇవ్వండి. హడావుడి పర్యటనలు, సమావేశాల మూలంగా జరిగేదేమి కూడా లేదు.
కార్యకర్తలు ఎగబడి నినాదాలు చేస్తా ఉన్నారు. కానీ వారిని అగ్రనాయకుల దరి చేరనివ్వడం లేదు. ఎమ్మెల్యేలను కలవడమే పెద్ద టాస్క్ గా మారిపోయింది. స్థానిక నాయకత్వంలో ఉన్న అసంతృప్తి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎంతమంది కార్యకర్తలు పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు? ఎంతమందికి భరోసా కల్పిస్తున్నారు? కార్యకర్తల ప్రత్యేక సమావేశాలు అగ్రనాయకుల కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు నిర్వహించడం లేదు? ఇదంతా కొంతమంది ఉమ్మడి జిల్లాలో పెద్ద నాయకులు చేస్తున్న దుష్ట రాజకీయం. అగ్ర నాయకుల వద్దకు కార్యకర్తలను రానివ్వడం లేదు. వాళ్ళ వాయిస్ వినిపించకుండా చేస్తా ఉన్నారు. ఎంతసేపు అగ్ర నాయకుల చుట్టూ పాత నాయకులే ఉంటున్నారు. తమ పరపతి నడవాలని అనుకుంటున్నారు. వారు మునిగిపోతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులకు ఎందుకు అవకాశం కల్పించడం లేదు? తెలంగాణ ఉద్యమం కాలం నుంచి ప్రత్యర్థి పార్టీల నాయకులను ఎదగకుండా చేయాలన్న నాయకులు ఇప్పుడు సొంత పార్టీ నాయకులు ఎదగకుండా చేస్తా ఉన్నారు. వారి మాట పార్టీలో వినిపించకుండా చూసుకుంటున్నారు. దాంతో ప్రతి పార్టీకు అవకాశం ఇస్తున్నారు. పిల్లి కొట్లాడి కోదికి కొబ్బరి చిప్ప చేతిలో పెట్టినట్లే రాజకీయం చేస్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. మరి ప్రత్యర్థి పార్టీలు ఎదిగినా సరే సొంత పార్టీలో నాయకులు ఎదగకుండా చూసుకుంటా ఉన్నారు. మొత్తంగా పార్టీని భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. గట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం దొరకబట్టండి. మీకు పెద్ద మస్తు టైం ఉన్నది, ఇంకా 2 సంవత్సరాల టైం ఉన్నది. అప్పటిదాకా కూడా మస్తు చేసుకోవచ్చు, మస్తు డెవలప్ చేసుకోవచ్చు పార్టీని. అలాంటి నాయకులు చాలా మంది ఇప్పటికే పార్టీ విడిచి వెళ్ళిపోయారు. కానీ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీయే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలు తమకు అనుకూలంగా ఉంటున్నాయన్న భరోసా ఉండడం వల్లనే వాళ్ళు పార్టీలో ఉంటున్నారు. లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోయేవారు. ఎప్పుడు వాళ్ళ స్వార్థమే వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. అగ్రనాయకుల్లో కూడా విభేదాలు ఉన్నట్లు జరిగే ప్రచారాన్ని ఎవరు ఖండించడం లేదు. గతంలో అనేక గ్రూపుల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో 2 గ్రూపులు అంటున్నారు. అదే జిల్లాకు కూడా వాకింది. మరి జిల్లాకు కూడా వాకి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. సీనియర్ నేతలు ఉన్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మేము సో పర్సన్ కి ఫ్యాన్, సో పర్సన్ కి ఫ్యాన్ అన్నప్పుడు అరే ఉండండి రా బై, ఫ్యాన్స్ ఉండండి. ఏ నాయకులకు తగ్గట్టు ఓవరాల్ ఫ్యాన్స్ ఉంటారు. కానీ దాన్ని మీరు గ్రూపుల లెక్క డివైడ్ చేసి మీరు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు? ప్రతిపక్ష పార్టీలు, అధికార పార్టీలు కాదు, అవన్నీ ఒకటే పార్టీలు కదా. మీరు కొట్టుకుంటే ఆడ నష్టపోయేది ఏది? బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే మీకేమొస్తుంది? ఇదంతా ఈ లాజిక్ అర్థమైతే లేదు వీళ్ళకు. వీళ్ళు కొట్టుకొని నేను గెలవకున్నా సరే, వాడు గెలవకున్నా సరే, పక్కనోడు గెలిచినా సరే, పక్కన వేరే పార్టీ ఎవరు గెలవాలన్నట్టున్నది వీళ్ళ కథ కూడా. ఘటన వేసి గెలిపించింది వీళ్ళంతా కూడా. గతంలో ఇంకా అనేక గ్రూపుల గురించి మాట్లాడుకున్నది. ఇక గత 20 సంవత్సరాలుగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఉనికి అనేది కనిపించకుండా చూసుకున్న నాయకుడు హరీష్ రావు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్ ను అసలు అక్కడ కూడా కాంగ్రెస్ కు ఎదేనియకుండా చేసుకున్నారు హరీష్ రావు గారు. కానీ ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేది మనగడ కోసం ఆరాటపడుతుంది. ఆయన అక్కడ హరీష్ రావుకు కాంగ్రెస్ లో ధీటైన నాయకుడు ఎవరు కూడా లేరు. కానీ బీఆర్ఎస్ లోనే ఎందుకు అక్కడ అలజడి కనిపిస్తుంది? ఒకవైపు ఆయన రాష్ట్రం అంతా పార్టీని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకొని తిరుగుతా ఉన్నారు. కానీ ఆయన నియోజకవర్గంలో మాత్రం సొంత కుంపడిలోనే కొందరు పొగ పెడతా ఉన్నారు. అందుకు బీఆర్ఎస్ నాయకులే సహకరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇతర నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలు బలంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ను సొంత పార్టీ నేతలే బలహీనపరుస్తా ఉన్నారు. దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ కూడా దృష్టి పెట్టాలి. హరీష్ రావు మీదనే మాట్లాడే నాయకులు పుట్టుకొచ్చేలా రాజకీయం ఎలా సాగుతుంది? దాని వెనుక ఎవరున్నారు? సొంత కుంపడిలోనే ఎవరు నిప్పు రాజేస్తున్నారు? సిద్దిపేట బీఆర్ఎస్ కు కంచుకోట అలా హరీష్ రావు తీర్చిదిద్దారు. నిజంగా ఎవరైనా కూడా సిద్దిపేటను ఎవరు ఇంతగానో తీర్చిదిద్దారంటే హరీష్ రావు గారు అని చెప్తారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అట్లా చేస్తారండి. రేర్గా ఉంటారు అట్లా లీడర్స్ కూడా, చాలా రేర్గా ఉంటారు ఇట్లా హరీష్ రావు గారు లెక్క. మరి అంత కంచుకోట సిద్దిపేట, హరీష్ రావు గారి కంచుకోట సిద్దిపేట. ఎవరు కూడా అక్కడ గెలవలేరు ఎప్పుడు కూడా. ఎందుకంటే అంత డెవలప్మెంట్ చేసిన అన్నదాని దగ్గర కూడా ఎవరు అక్కడ అపోజిషన్ పార్టీ ఏం గెలుస్తలేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులే గెలుస్తా ఉన్నారు. మరి దానిపైన దృష్టి పెట్టాలి కదా, ఎందుకు అట్లా అవుతుందని. అంత సీనియర్ నాయకుడు హరీష్ రావు గారి దగ్గర అట్లా జరుగుతున్నప్పుడు మిగతా నియోజకవర్గాలు అట్లా జరగదా అండి? జరుగుతున్నాయి. దాన్నే గుర్తించి ఎవరెవరు అట్లా చేస్తున్నారు ఏందనేది అవన్నీ కూడా సెటరేట్ చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. సిద్దిపేట బీఆర్ఎస్ కంచుకోట అలా హరీష్ రావు తీర్చిదిద్దారు. కానీ గత సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్న వారు ఎలా నాయకులను తమ వైపు తిప్పుకుంటున్నారు? అందువల్ల తస్మాదీయులు ఎవరు అనేది కూడా కనుక్కోలేకుండా పోతోంది. ఉద్యమకారులు ఎప్పుడో పార్టీకి చాలా మంది దూరం అయ్యారు. ఇతర పార్టీలను బీఆర్ఎస్ లో చేరిన వారు పెత్తనం చేస్తా ఉన్నారు. ఇతర పార్టీల నుంచి కూడా బీఆర్ఎస్ లో పార్టీ చేరిన వాళ్ళు పెత్తనం చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఉద్యమకారులను తరిమి కొట్టిన వాళ్ళు.
వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోండి అండి. వాళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది ఏం లేదు. ఇంకో నేను చెప్తాను, ఏది ఏమైనా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 100% బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఎవరి గురించి కూడా ఆలోచించకండి. మీరు ఎవరిని పెట్టినా కూడా 100కు 100% బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అట్లాంటప్పుడు ఉద్యమకారులను మీరు దగ్గరికి తీసుకోండి. పార్టీ జెండాలు మోస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీని నమ్ముకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, జర దయచేసి ఈ దందాలు చేసుకునే వాళ్ళకు మాత్రం మీరు టికెట్లు ఇవ్వకండి. దందాలు చేసుకునే వాళ్ళకి టికెట్లు అసలే ఇవ్వకండి. పార్టీ కోసం మంచిగా పనిచేసేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, ఉద్యమకారులు, ఇంకా సీనియర్ నాయకులు ఎవరైతే మంచిగా పనిచేస్తారని అనుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు పార్టీ ఇంకా సూపర్ ఉంటుంది. ఇక వలసవాదులు పాతుకోపోయిన పార్టీలో చెప్పాలంటే అదే చెప్తాను. ఏంటంటే గలీజు బూదులు తిట్టిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో పెడతా ఉన్నారు. మరి అంతగానం తిట్టినప్పుడు జనాలకు కూడా అనిపిస్తుంది కదా, మీరు ఎందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు? అది కూడా ఒకసారి ఆలోచించాలి. అసలు నాయకులు పార్టీకి క్రమంగా దూరం అసలు నాయకులను పార్టీకి క్రమంగా దూరం చేస్తా ఉన్నారు. పార్టీని బలహీనపరిచారు. ఇప్పటికీ మించిపోలేదు. ఇంకా 2.5 సంవత్సరాల కాలం ఉన్నది. పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావులు తూతు మంత్రంగా జిల్లా పర్యటనలు చేయకుండా జిల్లాలో మకాం వేయండి. 3-4 రోజులు ఆయా జిల్లాల నాయకుల రాజకీయం గమనించండి. ఏ నాయకుడి మధ్య ఎలాంటి దూరాలు ఉన్నాయో తెలుసుకోండి. అదే నేను చెప్పింది కూడా. పార్టీని భ్రష్టు పట్టిస్తున్న వారి గురించి సమాచారం సేకరించండి. జిల్లా స్థాయిలో పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్న నాయకుల మాటలు మాత్రమే వినిపించుకోకండి. వాళ్ళు చెప్పేది ఏది కూడా నిజం కాదు. ఎప్పుడైనా కూడా ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఏంటంటే ఒకరు చెప్పింది వినకుండా అసలు ఏం జరుగుతుంది ఏందనేది ఒక 10 మంది 20 మందితో మాట్లాడితే ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి వెళ్ళి డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది. మీరు చెప్పిన ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే అయినా కూడా డిఫరెంట్ ఇంకేమేమి ఉన్నాయి దానికి ఏందనేది ఒక్కొక్కరి దగ్గర నుంచి డిఫరెంట్గా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా జరుగుతుందా, ఈ పెద్ద మనిషి చెప్పిందే కరెక్ట్ కాదు, ఇంకా వీళ్ళందరూ ఇట్లా బాధపడుతున్నారు, ఇంక ఇట్లా చేంజెస్ చేస్తే బాగుంటుందని అప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇంకా ఈజీ అవుతుంది మీకు. సో ఇది కూడా పెద్ద పని ఏం కాదు. మస్తు టైం ఉన్నది 2 సంవత్సరాలు ఉన్నది. అప్పటిదాకా కూడా మీరు 3-4 రోజులు, వారం రోజులు ఒక్కొక్క నియోజకవర్గానికి కేటాయించినా కూడా మస్తు సెట్ చేసుకోవచ్చు. దేనికంటే దానికి సెట్ చేసుకోవచ్చు. ఇక నాయకులకు జైలు కొట్టేందుకు పరిమితమైనరు ఎవరు? పార్టీ కోసం ఖర్చు చేసే నాయకులనే నమ్మకండి. నోట్లే ఓట్లు వేయిస్తాయని గుడ్డి నమ్మకాన్ని వదిలేయండి. బీఆర్ఎస్ గాలి వీస్తే ఏ నోటు పని చేయదు. ప్రత్యర్థులు కొట్టుకుపోతారు, కానీ ఆది నుంచి తమ పెత్తనమే నడవాలనుకునే నాయకులే మళ్ళీ గెలుస్తారు. పార్టీని గెలిపించిన నాయకులు మళ్ళీ ఎదురు చూపులే చూస్తారు. నాయకులకు కొట్టేందుకు పరిమితం అవుతారు. పైకి అస్మాదీయులుగా కనిపిస్తూ తస్మాదీయ రాజకీయం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని పక్కన పెట్టండి. చాలా చోట్ల హంగులు ఆర్భాటాలు సాగించే నాయకులను పక్కన పెట్టండి. పార్టీ కోసం ప్రాణం పెట్టే నాయకులు ఎవరైతున్నారో వాళ్ళనే నమ్మండి. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ మనోభావాలు ఏందో తెలుసుకోండి. వారి అభిప్రాయాలకు కొంచెం విలువనియండి. ఇదంతా కూడా సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లేకుంటే ఎట్లయితుంది అంటే పోలీసు వాళ్ళు ఎక్కడైనా కొట్లాట అవుతున్నప్పుడు సైరన్ వేసుకొని పోతారు కదా, ఏమవుతుంది? సైరన్ వినగానే ఆడున్న కొట్టుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అట్లా మీరు అట్లా చేయకుండా ఏంటంటే జర సైరన్లు బంద్ చేసుకొని పోండి. సీక్రెట్ ఆపరేషన్స్ చేయండి. అప్పుడే ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇక జిల్లాకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి. ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నది. ఈ లోపే మొత్తం తెలంగాణలో అసలైన నాయకులను ఎంపిక చేసుకోవచ్చు. పార్టీ ఓడిపోయినా పర్వాలేదు, తాము మాత్రం గెలవాలనుకునే నాయకులు, ఆ బుద్ధితో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంగతి ఏందో తేలిపోతుంది. గ్రూపులు కడుతున్న నాయకులు వాళ్ళ జాతకాలు కూడా మొత్తం బయటపడతాయి. అప్పుడే బీఆర్ఎస్ మళ్ళీ ప్రభంజనం సృష్టించే అవకాశం ఉంటుంది. మరి దీనిపైన కార్యకర్తలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, ఉద్యమకారులు కూడా మీరందరూ ఏమనుకుంటున్నారు? ఇది అవునా కాదా అనేది ప్రతి ఒక్కరు కామెంట్ లో తెలపండి. ఇదంతా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో నడుస్తున్న తంతు. చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటి వల్ల పార్టీ కూడా దెబ్బతింటా ఉన్నది. మరి పార్టీని స్ట్రెంథెన్ చేసుకోవాలి కదా, టైం ఉంది కదా. ఇంతగానం ఉన్నప్పుడు, ఇంతగానం చెప్పినప్పుడు దీనిలో కొన్ని పాయింట్స్ కూడా మీరు పాటిస్తే 100కు 100% ఏం ప్రాబ్లం లేకుండా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో తెలపండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు షేర్ చేయండి. మన నేటి రాత్రి 9 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.